హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్లీ వేవ్స్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు మనం చేయబోయే వంటకం ఏంటంటే చిక్కుడుకాయ కర్రీ. అంటే కొందరు చిక్కుడుకాయ తాలింపు అని కూడా అంటారు. నేనైతే చిక్కుడుకాయ కర్రీ అని అంటున్నాను. ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, ఈ వీడియోలో చూసేయండి. అన్నట్టు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోలేదు కదా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫస్ట్ నేను మార్కెట్ నుంచి తేగానే చిక్కుడుకాయనైతే చుంచి పెట్టుకున్నాను, ఎందుకంటే టైం సేవ్ అవుతుంది కర్రీ వండేటప్పుడు అని. మీరు కూడా అలా ముందు రోజు తెచ్చి పెట్టుకుంటే చుంచి పెట్టేసుకోండి, టైం సేవ్ అవుతుంది. నేను చిక్కుడుకాయని గిన్నెలో వేసి ఉడికియట్లేదు, ఎందుకంటే అనవసరంగా గ్యాస్ చాలాసేపు వేస్ట్ అవుతుందని చెప్పి. అసలుకే గ్యాస్ రేట్లు చాలా ఉన్నాయి కాబట్టి నేను చిన్న కుక్కర్ తీసుకొని దాంట్లో ఆ చిక్కుడుకాయ వేసుకొని వాటర్ పోసుకొని ఒక విజిల్ పెట్టేసుకున్నాను. అలా అయితే ఈజీగా అయిపోతుంది. కుక్కర్ చల్లారాక ఆ చిక్కుడుకాయని తీసి ఒక జల్లి గిన్నెలో వేసేసుకున్నాను, ఆ వాటర్ అన్నీ వెళ్ళిపోయే వరకు. ఇప్పుడు ఆ చిక్కుడుకాయని పక్కన పెట్టుకొని ఇంకో గిన్నె పెట్టుకొని ఆ గిన్నె వేడయ్యాక దాంట్లో ఆయిల్ వేసి అందులోనే పోపు దినుసులు వేసుకోవాలి. లైక్ జీలకర్ర, ఆవాలు. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని ఆయిల్లో మంచిగా అవి ఆనియన్స్ ఫ్రై అవ్వనియాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. కరివేపాకు వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. టమాటోలు కూడా వేస్తున్నాను. ఎందుకంటే టమాటాలు ఎందుకు వేస్తున్నా అంటే 3 టమాటోస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను. ఇది గ్రేవీ కోసం అన్నమాట. టమాటాలు మంచిగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టుకోవాలి. మంచిగా మగ్గుతాయి టమాటాలు సాల్ట్ వేసుకుంటే, ఈజీగా తొందరగా మంచిగా మగ్గిపోతాయి. చూసారా, సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేస్తున్నాను నేను, ఎందుకంటే అది కర్రీ అడుగంటకుండా ఉంటుంది. ముందే వేస్తే ఈ ఆనియన్స్ టమాటాలు అన్నీ అడుగంటిపోతాయని చెప్పి అప్పుడు వేయకుండా ఇప్పుడు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. మంచిగా ఫ్రై అయ్యాక కొన్ని వాటర్ వేస్తున్నాను గ్రేవీ కోసం. వాటర్ వేసి మంచిగా కలుపుకొని దాంట్లోనే కారం వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఇది పట్టించిన కారం కాబట్టి చాలా స్పైస్ ఉంటుంది, అందుకే 1 స్పూన్ 1.5 స్పూన్ కంటే ఎక్కువ వేయను నేను. 1 స్పూన్ వేసాను. వేసి ఆ కారం కూడా మంచిగా కలుపుకొని ఆ నీళ్ళు మొత్తం మంచిగా మరగాలి దగ్గరకు వచ్చేటట్టుగా. నేను ఇలా ధనియాల పౌడర్, కొడుక పౌడర్ అట్లాంటివి ఏం వేయట్లేదు. టమాటాలు వేసాను కాబట్టి అదే గ్రేవీ చిక్కబడుతుంది. చూసారా, ఈజీగా చిక్కబడిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ వేసేసుకోవాలి. వేస్తున్నాను, చూసారా, వేసాను. అది మంచిగా అదేంటిది ఆ ఉప్పు కారాలు ఆ టమాటాలు అన్నీ ఆ చిక్కుడుకాయకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. చూసారా, కలిపేస్తాను నేను. కలిపి కొద్దిసేపు మూత పెట్టుకోవాలి, అదంతా దానికి పట్టి మంచి ఫ్లేవర్ రావడానికి. మంచిగా కలుపుకున్నాను. అడగంటకుండా సిమ్లో పెట్టి, మీడియం ఫ్లేమ్ అయినా సిమ్లోనే పెట్టి ఈ మంచిగా మగ్గనివ్వాలి. ఆల్రెడీ చిక్కుడుకాయ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ కలపకూడదు. చూసారా, ఈజీ అయిన చిక్కుడుకాయ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.